లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారి కొడుకు లోకేష్ గారు డిఫాక్టో చీఫ్ మినిస్టర్ గారి యొక్క శాఖ ముఖ్య అధికారి సలహా మేరకు సమాచార హక్కు చట్టం కింద క్రీడల ఉన్నత శాఖ అధికారి ఐఏఎస్ ఆఫీసర్ గారి వారి ఆఫీసులో సమాచార హక్కు చట్టం కింద వారిని అప్పుడు అప్లై చేసి ఇప్పుడే రావటం జరిగింది. వారిని ఏమని అడిగామంటే, ఈ సమాచార హక్కు చట్టం కింద రసీదు కూడా పొందాం, సంతకం తీసుకుని స్టాంప్ వేయించుకుని రసీదు పొందాం. ఎడ్యుకేషన్ సెక్రటరీ గారి యొక్క సలహా మేరకు, వారి సూచన మేరకు వెళ్ళటం జరిగింది, వెళ్ళిచ్చాం. నేను అడుగుతున్నా, ఏమడుగుతున్నాం మేము? ఈ మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద రిక్రూట్ చేసినటువంటి ఎలా అంటే 16,000 చిల్లర మందికి 16,000 పర్లేదు, నేను పట్టుకుంటే ఏమవుదు, ప్రెస్ మీట్ పోతుంది, ఆగవే బాబు, జనానికి అర్థం ఏ పట్టుకుంటే ఏమవుద్ది, జీతం ఇస్తే ఇచ్చేయమని కొట్టేయమని చెక్కేమని ఉంటే 16,000 చిల్లర పైచిలకు రిక్రూట్మెంట్, డిఎస్సి రిక్రూట్మెంట్ జరిగింది కదా. దాంట్లో స్పోర్ట్స్ కింద ఎంతమందిని తీశారు? 2% తీశారా, 3% తీశారా, 4% తీశారా? ఎంత పర్సెంట్కి ఎన్ని ఉద్యోగాలు తీశారు? స్పోర్ట్స్ కోటా కింద నియామకం చేయడానికి కావలసినటువంటి ప్రభుత్వ జీవోలు, ఏ జీవోల ప్రకారం మీరు, లేదా ఏ సర్క్యులర్ల ప్రకారం, లేదా ఏ ప్రొసీడింగ్స్ ప్రకారం, ఏ మెమో ప్రకారం మీరు స్పోర్ట్స్ కోటాలో ఎంత శాతం మందిని మీరు రిక్రూట్ చేసుకున్నారు? అలాగే ఎన్ని పోస్టులు స్పోర్ట్స్ కోటా కింద ఈ 16,000 చిల్లరలో ఎన్ని పోస్టులని, టీచర్ పోస్టులని స్పోర్ట్స్ కోటా కింద మీరు రిక్రూట్ చేశారు? అలాగే జిల్లాల వారీగా, కేటగిరీ వారీగా, పోస్టు వారీగా, అంటే హై స్కూలా, లేకపోతే ఎలిమెంటరీ స్కూలా, లేదా టీచింగ్ అసిస్టెంటా, లేకపోతే వ్యాయామ ఉపాధ్యాయుడా, దేని కింద ఏ కేటగిరీ, ఏ జిల్లాలో ఏ రిజర్వేషన్ కేటగిరీకి, ఏ ఈవెంట్కి సంబంధించినటువంటి పోస్టు వారీగా, జిల్లాల వారీగా, ఈవెంట్ల వారీగా, కేటగిరీ వారీగా నాకు వివరాలు కావాలి. అలాగే వారి అర్హతకి ఆధారాలు ఏంటి, ప్రయారిటీ కేటగిరీ ఎలా తీసుకుంటారు, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, అలాగే రిక్రూట్మెంట్ కోసం నాకు మీరు ఫాలో అయినటువంటి ఈ వివరాలు కావాలి.